నమస్కారం దీపిక గారు. నమస్కారం మేడం. సో చాలా వరకు ఇప్పుడు ఎలాగో మార్చ్ అనగానే మనకి ఫిబ్రవరి మార్చ్ అనగానే ఎగ్జామ్ సీజన్స్ అని చెప్తూ ఉంటారు. ఫస్ట్ గా మనకు గుర్తొచ్చేది 10th ఎగ్జామ్స్. 10th అయిపోయాక నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటారు? మనందరికీ కూడా తెలుసు, లైక్ కామన్ గా ఎంపీసీ బైపీసీ ఇవి కాకుండా కొత్తగా ఎవరైనా ట్రై చేసి అందులో సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. NAC A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఎస్ మ్యామ్. ఇప్పుడు మనం ఎస్పెషల్లీ మనం వీటి గురించి మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నాం మేడం. ఇందులో చూడండి, 10th క్లాస్ తర్వాత నార్మల్గా అందరు ఏం మాట్లాడతారు? సో ఇంటర్మీడియట్ కోర్సెస్ ఉంటాయి, వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్, ITIs, ఇవన్నీ రెగ్యులర్గా చాలా మంది చేసేటివి. ఇవి కాకుండా ఇంకా ఏమి లేవా అంటే 10th తర్వాత చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మ్యామ్. చూడండి ఒకసారి. సో ఆఫ్టర్ 10th క్లాస్ మనకేంటి, ఒక LIC ఏజెంట్ లాగా కూడా చేయొచ్చు. నెక్స్ట్ అలాగే పర్సనల్ ఫిట్నెస్ ట్రైనర్గా మనకేంటి అంటే మనం ఏ బిజినెస్ చేసినా కూడా మన బాడీ ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరు సో ఈ రోజుల్లో బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో 10th క్లాస్ తర్వాత మనం ఈ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. సో డిప్లొమా ఇన్ డ్యాన్స్ లేదంటే మ్యూజిక్ అంటే కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో స్కూల్ వరకు ఎలా ఉంటుంది, ఎంతసేపు స్టడీ తప్ప ఇంకా ఏమి ఉండదు. సో యాక్టివిటీస్లో పిల్లలు పార్టిసిపేట్ చేయట్లేదు, డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ. సో ఎవరికో ఒకరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో వాళ్ళ స్టడీ మాత్రమే లైఫ్ ఏం కాదు. సో మనకు ఏ ఒక్క ఫీల్డ్లో మనకు ఇంట్రెస్ట్ ఉన్నా అందులో మనకు లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో మనకి ఒకవేళ డ్యాన్స్లో కానీ మ్యూజిక్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే డిప్లొమా కోర్స్ అనేది చేయొచ్చు డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో. అలాగే మనకేంటి డిప్లొమా కోర్సెస్లో ఇంకా వేరే ఉన్నాయి. ఏంటి, ఇంటీరియర్ డిజైన్ కానివ్వండి, బ్యూటీ పరంగా కానీ, అలాగే గవర్నమెంట్ టెక్నాలజీ కానీ, ఇవన్నీ కూడా మనకి ఆఫ్టర్ 10th ఉన్నాయి. కానీ చాలామందికి అవేర్నెస్ అనేది లేదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏంటి, అందరు చేసే రెగ్యులర్ కోర్సెసే అందరు చేస్తున్నారు. ఇంటర్ కానివ్వండి, డిప్లొమా కానివ్వండి. సో మనకేంటంటే గైడెన్స్ లేకపోవడం వల్ల పిల్లలు సో అందరు ఏం చేస్తున్నారో వాళ్ళు అలాగే వెళ్ళిపోతున్నారు. సో మనం ఈ గైడెన్స్ కోసమే సో మనం ఈ వీడియో అనేది చేస్తున్నాం. అలాగే చూడండి, డిప్లొమా ఇన్ ఫార్మ్ మేనేజ్మెంట్. సో ఇదేంటి, యానిమల్స్కి సంబంధించింది. సో ఈ కోర్సులో కూడా మనకి కెరీర్ అనే వీటిలో ఏంటి అంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం కెరీర్లో తొందరగా సెట్ అయిపోతాం. డ్యూరేషన్ ఏ విధంగా ఉంటుందండి? లైక్ సో ఇవి మోస్ట్లీ 1 year 2 year సో షార్ట్ టర్మ్ కోర్సెస్ అనమాట. సో 3 years కూడా చాలా తక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా. సో టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సెస్ కూడా ఉంటాయి మేడం. సో ఈ కోర్సెస్ ద్వారా ఏంటి, సో మనం తక్కువ టైంలో మనం తొందరగా మనం లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు అనమాట. ఈ రోజుల్లో ఏంటి, డిగ్రీలు పీజీలు చేసినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ లేక ఏంటి చిన్న పోస్టుల కోసం వెతుక్కుంటూ ఉంటున్నారు. కాల్ సెంటర్ జాబ్స్ చేయడం కానీ, సో చిన్న షాప్స్ పెట్టుకోవడం కానీ. సో మనం డిగ్రీలు పీజీలు చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసే బదులు 10th తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ఏ ఫీల్డ్లో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి మనం మన రూట్ అనేది మార్చుకోవాలి. సో మనకేంటి అలాగే సో ఆర్ట్ టీచర్ డిప్లొమా కానివ్వండి, ఫైర్ అండ్ సేఫ్టీలో కానివ్వండి, డేటా మైనింగ్లో కానీ, సో ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ కోర్సెస్. అలాగే మనం తొందరగా లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. ఇది కాకుండా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా ఈ రోజుల్లో చాలా బాగా ఉంది మేడం. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మందికి అవేర్నెస్ అనేది లేదు. సో మనం ఇంట్లో కూర్చొని మనం చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. క్యాన్వా అనేది చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలామందికి తెలియదు అసలు క్యాన్వా అంటే ఏంటో కూడా తెలియదు. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్లో క్యాన్వా కానీ, ఫైవర్ కానీ, యూట్యూబ్, సో ప్రతి ఒక్కరు ఏంటి యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఎందుకు? సో కోర్స్ పైన అవేర్నెస్ లేకపోవడం. సో యూట్యూబ్ కోర్స్ అనేది ఇక్కడే వాళ్ళు నేర్చుకున్నారనుకో, సో వాళ్ళకి ఏది ఉన్నా సరే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చాలా తొందరగా వాళ్ళు ఇంప్రూవ్ లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. అలాగే కామర్స్ చూస్తున్నాం మేడం మనం. ప్రతి ఒక్కటి మీషో కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, ఇవన్నీ కామర్సే కదా మేడం. సో ఇంట్లో కూర్చొని మనం చాలా మనకి ఏది కావాలంటే వితిన్ సెకండ్స్లో మనకు వస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే సో మనం ఒక డిగ్రీలు పీజీలు అయిపోయిన తర్వాత అప్పుడు తెలుసుకోవడం కంటే 10th అయిపోగానే అసలు కెరీర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి రెగ్యులర్గా కంటే మనం కొత్తగా ఏమి ఆలోచించాలి, అసలు ఏమైనా ఉన్నాయా లేదా. సో వాటన్నిటి కోసమే మనకు ఏ టూల్స్ కానీ, బ్లాగింగ్ కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, సో ఇవన్నీ డిజిటల్ మార్కెటింగ్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యామ్. మనకు చేస్తుంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ట్రెండింగ్ సబ్జెక్ట్, చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటి, మిగతావన్నీ రెగ్యులర్ కోర్సెస్ మ్యామ్. ఇంటర్మీడియట్ కోర్సెస్ కానీ, పాలిటెక్నిక్ కానీ, పారామెడికల్ కానీ, వొకేషనల్, ITI, MS ఆఫీస్, ఇవన్నీ రెగ్యులర్గా అందరు చేసేది. రెగ్యులర్గా అందరు చేయడం వల్ల ఏంటి, కాంపిటీషన్ ఎక్కువ అయిపోయి సో జాబ్స్ అనేవి చాలా కొద్ది మందికి మాత్రమే వస్తున్నాయి. ఇలా కాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటిలో కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, మనం తొందరగా సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో. సో నార్మల్గా చూడండి, ఇంటర్మీడియట్ కోర్సెస్ అంటే అందరికి తెలిసింది CEC, MPC, BIPC, ఆర్ట్స్, ఇవన్నీ రెగ్యులర్ కోర్సెస్. సో అలాగే పాలిటెక్నిక్ కోర్సెస్ కూడా మనకి ఎలక్ట్రికల్, EEE కానివ్వండి, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్,
సో చాలామంది ఎంచుకునే కెరీర్ కాకుండా మనం కొత్తగా ఏమైనా ఆలోచించుకుంటే బాగుంటుంది. అలాగే పారామెడికల్ కోర్సెస్ కూడా డిఎంఎల్టీ కానీ, సో డిఓఏ, డిఓటీ, హెల్త్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ రెగ్యులర్ కోర్సెస్ అనమాట. వొకేషనల్ కోర్సెస్ కూడా అలాగే. సో 10th అయిపోయిన తర్వాత ఈ కోర్సెసే కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ చాలా ఉన్నాయి. సో 10th తర్వాత మనం ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇంటర్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఫ్రెష్గా కోచింగ్కి వెళ్తారు మేడం. ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి 1 or 2 years పడుతుంది. సో వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకునేది ఎప్పుడు, జాబ్ వచ్చేది ఎప్పుడు, లైఫ్లో సెటిల్ అయ్యేది ఎప్పుడు. సో అలా కాకుండా 10th తర్వాతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేయాలి. సో ఇప్పటి నుంచే అసలు లైఫ్ అంటే ఏంటి, ఇంత కాంపిటీషన్ ఉంటుందా, అసలు నేను ఎలా చదువుతున్నాను ఏంటి అనేది ప్రతి 10th అయిపోయిన స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అనేది ఇప్పటి నుంచే ఇస్తూ ఉండాలి. సో అలా అయితేనే వాళ్ళు డిగ్రీలు పీజీ లైఫ్లోపు ఒక జాబ్ హోల్డర్ తెచ్చుకుంటారు. సో దిస్ ఈజ్ మై సజెషన్. సో ఇంకా ఏంటి అంటే లైఫ్లో మనం 10th తర్వాత తీసుకునే మెయిన్ మన కెరీర్ కానివ్వండి ఎలా ఉంటుంది అంటే మన లైఫ్ని డిసైడ్ చేసేస్తుంది అనమాట. సో మనకి ఒక సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉండి ఇంకో సబ్జెక్ట్ తీసుకున్నాం మనకు అవేర్నెస్ లేక, సో వాళ్ళకి చదువు అంటేనే ఇష్టం ఉండదు ఇంకా. సో స్టడీ అనేది వదిలేస్తారు. అలా కాకుండా మనకి అసలు ఈ రోజుల్లో ఇంకా ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు 10th ఎగ్జామ్స్ రాయకముందు నుంచి అసలు మీరు ఏ కోర్స్ తీసుకుంటారు, మీకు మేము డిస్కౌంట్ ఇస్తాము, సో ఇలా పిల్లలకి కనీసం ఆలోచించుకునే టైం కూడా ఇవ్వట్లేదు. సో అలా కాకుండా ఇది మీ లైఫ్ కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 month 2 months ఖాళీగా ఉంటాయి కదా, సో చాలా బాగా ఆలోచించుకొని ఒక మంచి కోర్స్ తీసుకొని మీ లైఫ్ని మీరే డిసైడ్ చేసుకోండి. అనవసరమైన డైలమాలో పడి అసలు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ తీసుకుని లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. లైఫ్లో మ్యారేజ్ ఒకటి, నెక్స్ట్ 10th తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ఒకటి మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఓకే. సో నిజంగా చాలా ఇది బాగా ఆలోచించి తీసుకోవాలి డెసిషన్ అనేది. సో మనకు ఐడియా లేకపోతే కెరీర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈవెన్ వాళ్ళని అప్రోచ్ అయినా సరే మంచి డెసిషన్ అనేది తీసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం డిమాక్స్ అనే యాప్లో పెట్టాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఎవరైనా సరే దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ప్లేస్టోర్ నుంచి డిమాక్స్ అనే యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసి కెరియర్ గైడెన్స్ కూడా మనకి డిమాక్స్ అనే యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు మ్యామ్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్గా మనం యాప్లో పెట్టాము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. ఇంకా ఎవరైనా కూడా కెరియర్ గైడెన్స్ ప్రకారంగా మాకు మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు అండ్ ఈ డిమాక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకొని దాన్ని ఎలా యూజ్ చేయాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నేను వాళ్ళకి టచ్లో ఉంటాను మేడం. సో ఇదే కాకుండా మ్యాథ్స్ బేసిక్స్ ఉంటాయి కదా మేడం, బేసిక్స్ కూడా చాలా మందికి రాదు. సో బేసిక్స్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే బేసిక్స్ వచ్చి ఉండాలి ఫస్ట్. మనకి ఇన్స్టిట్యూట్కి వెళ్ళగానే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ టాపిక్స్ చెప్తారు కానీ ఏ ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా బేసిక్స్ అనేది చెప్పదు. సో బేసిక్స్లో వీక్ ఉన్న పిల్లలు కూడా మనం డిమాక్స్లో బేసిక్స్ పైన ఒక కోర్సు లాంచ్ చేసాము. సో దానికి సంబంధించిన కానీ కెరీర్ గైడెన్స్ కానీ సో ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే నేను వాళ్ళకి అప్రోచ్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.